విశాఖలోని బురుజుపేట కనక మహాలక్ష్మి ఆలయంలోకి చైర్మన్ కందుల నాగరాజు చెప్పులతో ప్రవేశించారని వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. ఈ వార్తల్లో నిజం లేదని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు స్పష్టం చేశారు. తాను వెళ్లింది ఆలయం వెలుపల ఉన్న పీఆర్ఓ కార్యాలయం సమీపంలోనిదని చెప్పారు. వాస్తవాలను తెలుసుకోకుండా అనవసర ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కొందరు కావాలని అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం కంటే వాస్తవ స్థితిని పరిశీలించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. చైర్మన్గా ఉంటూ మీరు చెప్పులతో ఆలయంలో ప్రవేశించారని సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ఇందులో వాస్తవాలు ఏంటో మీరు చెప్పండి. అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నేను నిరంతరం కూడా దేవుడిని స్మరించుకొని ఉంటాను. తర్వాత ఏంటంటే ఎవరైనా ఎంత బుద్ధి లేని చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్తారా? పిఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి అక్కడేమో టాయిలెట్స్ ఉంటే టాయిలెట్స్ దగ్గరేమో పాప పసిపాపకి పాలు పెడుతున్నా పాప పాలు పెడుతుంటే అమ్మ ఇది టాయిలెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వద్దమ్మా, పక్కన మదర్ ఫీడ్ బాక్స్ ఉంది, అందులో కూర్చొని చేసుకోండి అని చెప్పేసి బయటకు వచ్చాం. అంతే తప్ప అక్కడ గుళ్ళకి ఎవరైనా వెళ్తారు? సనాతన సాంప్రదాయం అని చెప్తూ 10 మందికి చెప్పేవాళ్ళం, చెప్పుకొని చేసేవాళ్ళం కాదు కదా. అదేవిధంగా ఇవాళ దేవాలయ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఏంటంటే అది తట్టుకోలేక మా మీద అవాకులు చవాకులు మాట్లాడి ఏదో కావాలని మమ్మల్ని ఏంటంటే బదనాం చేయాలని ఒక ఆలోచనతో చేస్తుండే కార్యక్రమం.